హలో ఫ్రెండ్స్, ఈసారి సమ్మర్లో తప్పకుండా చేయాల్సిన రెసిపీ సూపర్ అండ్ హెల్దీ డ్రింక్ ఏంటంటే సగ్గుబియ్యం డ్రింక్ అండి. ఇది బాడీకి చాలా చలవ చేస్తుంది, అంతేకాదు చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మన ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. మరి ఈ రెసిపీ స్టార్ట్ చేసేద్దామా? ఈ రెసిపీ కోసం ముందుగా 1 కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకున్నానండి. చిన్న సైజ్ సగ్గుబియ్యం తీసుకున్నాను, ఏవైనా పర్వాలేదు. ఇవైతే సాఫ్ట్గా తొందరగా ఉడికిపోతాయి. దీనికోసం 8 కప్పుల వరకు వాటర్ని వేసుకుని బాయిల్ చేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో తీసుకుంటే సరిపోతుందండి. వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత సగ్గుబియ్యం కూడా వేసుకుని ఉడకబెట్టుకోవాలి. ఇలా 2 నిమిషాలు ఉడికించుకుంటే సగ్గుబియ్యం సాఫ్ట్గా కుక్ అయిపోతాయండి. చూడండి, 2 నిమిషాల తర్వాత సగ్గుబియ్యం కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇవి ఒకసారి బాగా కలుపుకొని దీంట్లో మనము షుగర్ కానీ బెల్లం కానీ వేసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పుల వరకు బెల్లాన్ని వేసుకుంటున్నాను. 1 కప్పు సగ్గుబియ్యానికి 2 కప్పులు అయితే సరిపోతుంది. షుగర్ కన్నా కూడా బెల్లం అయితేనే టేస్ట్ బాగుంటుందండి. ఈ బెల్లం కరిగేంత వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి. ఈ బెల్లంలో డస్ట్ ఏమీ లేదండి, అందుకే నేను డైరెక్ట్గా వేసేసాను. బెల్లాన్ని కరిగించుకుని కూడా వేసుకోవచ్చు. 1 నిమిషం తర్వాత ఇది బాగా కుక్ అయిపోతుంది. ఇవన్నీ కూడా 1 కప్పు సగ్గుబియ్యంతో చేసుకునే ఎగ్జాక్ట్ కొలతలండి. ఇలా చేసుకుంటే అన్నీ కరెక్ట్గా సరిపోతాయి. తర్వాత మనం ఇందులో 2 కప్పుల వరకు పాలను యాడ్ చేసుకోవాలి. ఇవి ఫుల్ క్రీమ్ మిల్క్ అండి, బాయిల్ చేసిన పాలు అనమాట. చిక్కగా ఉన్న పాలైతే బాగుంటుంది. ఇవి యాడ్ చేసుకుంటే ఈ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం బెల్లాన్ని వేసేటప్పుడు పాయసాల్లో పాత బెల్లం అంటారు కదండి, అది వేసుకుంటే పాలు విరగకుండా బాగా వస్తుంది టేస్ట్. నేను ఇంకొక 1/2 కప్పు వరకు పాలని యాడ్ చేసుకుంటున్నాను. మొత్తం 2.5 కప్పుల పాలని యాడ్ చేసుకున్నానండి. ఇలా వేసుకోవడం వల్ల మనకి చల్లారిన తర్వాత కూడా ఈ సగ్గుబియ్యం పాయసం అనేది చిక్కబడకుండా బాగుంటుంది. మనం పాలని యాడ్ చేసుకున్న తర్వాత 1 నిమిషం ఉడికించుకుంటే సరిపోతుందండి. ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకి చల్లారిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట. పాయసం చిక్కబడకుండా ఇలా పలచగా ఉంది చూడండి, ఇలానే ఉంటుంది యాజ్ ఇట్ ఈజ్. మనం దీన్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా సగ్గుబియ్యం పాయసం చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే మన బాడీకి కూడా చాలా చలువ చేస్తుంది. ఇలా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా మన ఇంట్లో ఉండే వాటితోనే తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది దీని టేస్ట్ అయితే. సో చూసారు కదండి, ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.